హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఎపిసోడ్ ఎలా ఉంది? 9th ఎపిసోడ్, 9th డే అంటే 10th డే 9th ఎపిసోడ్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏమనుకున్నారు అందరూ, ఈసారి ఖచ్చితంగా కామనర్సే సెలబ్రిటీస్గా మారబోతున్నారు, అంటే విన్నర్గా చేయబోతున్నారు. ఈసారి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్కే ప్రాబ్లం అయితే సెలబ్రిటీస్ వణికిపోతున్నారు అని చెప్పేసి కూడా అని అన్నారు. నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉంటే వణికిపోకపోతే ఏమవుతారబ్బా? సింపుల్ థింగ్ కదా. అసలు ఎంత హారబుల్గా అంటే ఎంత దారుణాలు చేస్తున్నారు. అసలు మినిమం కామన్ సెన్స్ కాదు. అసలు దీన్ని ఏమంటారంటే ఏదో అంటారు కదా, బలుపు ఎక్కువై కొట్టుకుంటున్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. అరే చిన్న ఇటుకి అసలు సంబంధమే లేకుండా ఏందనంటే ఫుటేజ్ కావాలి అనుకోవాలి, కానీ మనమే ఎదుటి వాళ్ళకి ఫుటేజ్ లాగా మారిపోతున్నాం అనేది చిన్న లాజిక్ కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పినాక కూడా వీళ్ళలో మార్పు అనేది ఉండదు అనుకుంటా. అరే ఏంది ఇంత క్రూషియల్గా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారు ఏంది మీరు ఓనర్స్ లాగా? అసలు ఇంత రియలిస్టిక్గానా? మరి రియలిస్టిక్ కాదు, ఇంత బయట కూడా ఇలాంటిది ఎవరు ఉండరు, ఎంత సైకోయిస్టులు కూడా ఉండరు అనుకుంటా. సో ప్రియా శ్రీజ ఈ ఫుడ్ గురించి మాట్లాడుకుంటారు. ఈ ఫుడ్ గురించే కాదు, వీళ్ళ హౌస్లో వీళ్ళు ఇచ్చినంత ఇరిటేషను, వీళ్ళు ఇచ్చినంత నస, వీళ్ళు ఇచ్చినంత పనికి మాలిన చెత్త ఇంకా ఎవరు ఇయ్యరనమాట. ఆ రేంజ్లో చెత్త అనేది క్రియేట్ చేసి మనకిస్తున్నారు. మామూలు క్రియేషన్ కాదు ఇది. సో ఈ సెలబ్రిటీస్ ఫుడ్ గురించి వీళ్ళు తింటున్నారు, వాళ్ళు తింటున్నారు, ఈ ఎంతసేపు కౌంటర్ అటాక్ అంతా మనం ఎదుటోడి మీద నెట్టేయాలి, కూర్చోవాలి. కానీ ఓవరాల్గా ఏంటంటే ఇద్దరు ఒకేలాగా ఉన్నారనమాట. అంటే ఒక సైకోని భరించడమే కష్టం అనుకుంటే ఇంకొక సైకో, సో ఇద్దరు సైకోల్ని హౌస్ మొత్తం భరించాలి. ఇంకా వీళ్ళ కామనర్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ విషయంలో మాట్లాడడం అంటే ఒకరికి తెలియకుండా ఒకరు రావడము, రీతు వస్తూ పోతూ ఉంది అని చెప్పడము, మీరు ప్రతిసారి ఇదే లొల్లి అయిపోతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకేందంటే ఒక రెస్పెక్ట్ లేదు. అండ్ కెప్టెన్ అనే కాదు, బిగ్ బాస్ అంటేనే రెస్పెక్ట్ లేదు. శ్రీజ మాట్లాడే మాటలు అయితే నిజంగా రోడ్డు మీద ఏమి తెలియనోడు మాట్లాడినట్టు దానికంటే అద్భుతంగా మాట్లాడుతుంది. అంత దారుణంగా మాట్లాడుతుంది శ్రీజ కానీ ప్రియా కానీ. అసలు వీళ్ళు ఎట్లా అంటే ఒక రూలింగ్ లాగా చేస్తున్నారు. ఆ రూలింగ్ ఏందో అర్థం కావట్లేదు, కానీ వీళ్ళకన్నా అర్థం అయితే బాగుండు. అట్లీస్ట్ అంత చెప్పినాక కూడా, నాగార్జున గారు చెప్పినాక కూడా మారాలనే ఫీలింగ్ అయితే వీళ్ళకి లేదు. వీళ్ళు ఈ సీజన్ ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ సీజన్గా క్రియేట్ చేయబోతున్నారు. వీళ్ళే ఏదైనా బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే, ఆ వైల్డ్ కార్డ్స్ ఏమైనా వస్తే తొందరగా వాళ్ళల్లో ఏమైనా సిచ్యువేషన్ మారుతుందా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం ఈ ఫుడ్ గురించి లొల్లి జరుగుతూ ఉంటుంది. ప్రియా మానిటర్ అని ఎందుకు పెట్టారో కానీ నిజంగా బిగ్ బాస్ తీసి దొబ్బుతాడు. మామూలు కాదు, మానిటర్స్ ఏందిరా ఆయన, మీరు పనికి మళ్ళీ చెత్త క్రియేట్ చేస్తున్నారని చెప్పి బిగ్ బాస్కి అంత ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మన ఎవరు మర్యాద మనీష్ కూడా ఎవరినైనా ఈయన ఒక్కొక్క కలర్స్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఏకంగా బర్నీగా నామినేట్ చేస్తే పెద్ద స్నేక్ అన్నాడు కదా, ఈయన రెండు నాలుకల స్నేక్ అనమాట. ఇటు అటు అన్నట్టుగా కాటేస్తూ ఉంటుంది. ఓడి నీ పర్ఫార్మెన్స్ తగలెట్ట, నీ స్మార్ట్ గేమ్ తగలెట్ట, అసలు ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? అసలు ఇటు మాట్లాడాలా, అటు మాట్లాడాలి. అక్కడ అంత ఇష్యూ జరుగుతుంది ఫుడ్ గురించి. మన శ్రీజ, మనీషు, సంజన గారు, పవన్ వీళ్ళందరూ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫుడ్ గురించి వేస్ట్ చేయకూడదు, ఇది ఇలా అవుతుంది అలా అవుతుంది, ఓనర్స్కి అండ్ టెనెంట్స్కి వీళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఈ ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కరెక్ట్గా ఉండాలి, గ్రాసరీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోవాలంటే శ్రీజ ఎందుకు నేను చూసుకుంటా, నేను అన్నీ చేస్తాను, అరే నీకు ఇచ్చింది నువ్వు చక్కగా చేస్తే సరిపోతుంది కదా, పక్కనోడు దాంట్లో ఏళ్ళు పెట్టడం ఎందుకు? చెయ్యాలి, కానీ మరీ అతి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ గిట్లా ఈ మనిషి ఏమంటారు, నేను హ్యాండిల్ చేస్తా, అంతా కంప్లీట్గా హ్యాండిల్ చేస్తానంటే లేదు. దానికి ప్రియా వచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా? ఎందుకు ఈసారి రేషన్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తా, నేను వాళ్ళకి రేషన్ వీళ్ళకి రేషన్ ఇస్తా అంటే అలా దొబ్బేస్తున్నారు కదా సంజన అన్న. అసలు నిజంగా ఒక కెప్టెన్కి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అంటే కెప్టెన్ అంటే ఇది అనేది కూడా వాళ్ళకి రెస్పెక్ట్ కానీ ఇలాంటిది ఏమీ లేదు. అంత నామకే వస్తూ ఇలా జరిగిపోవాలి అన్నట్ట నోరేసుకొని పడిపోవడం తప్పితే ఇంక వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఆ నోరేసుకొని పడిపోవడం కూడా ఇరిటేషను. ఎలా అంటే ఒక రేంజ్లో అసలు మనీష్ ఏదో మాట్లాడుతూ ఉంటే నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చూసుకో, నీకు అసలు బ్యాచ్ చేయలేదు, అది అసలు ఎంత అసలు ఒక రెస్పెక్ట్ గురించి కాదు. వాళ్ళు అసలు మాట్లాడే మాటలు ఇందిరా నాయన. ఏదో నల్లల కాడ గొడవలు పెట్టుకున్నట్టే ఉంది మా పరిస్థితి అయితే, శ్రీజాను ప్రియా పరిస్థితి. మనిషి దానికి పోయి ఏడ్ చేస్తాడబ్బా, మామూలుగా ఏడో ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు అసలు. ఇలాంటి సెల్ఫిష్ మెంటాలిటీ ఇలాంటి హౌస్లో ఉన్న వాళ్ళతో అసలు మామూలుగా కాదు అసలు.
అసలు ఎంత అంటే రెస్ట్లెస్, ఈగోయిస్టులు అని చెప్పేసి బీభత్సంగా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి అసలు రెస్పెక్ట్ అనేది మాటనే లేదు. ఈ రెస్పెక్ట్ అనేది గురించి మాట్లాడరు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఫుటేజ్ వీళ్ళ కోసమే మాట్లాడతాను, నేను చాలా ఓపికతో మాట్లాడుతున్నాను, ఒక సైడ్కి పోయి కూర్చొని ఏడుస్తుంటే ఇమాన్యుయల్ వచ్చి బాగా ఓదారుస్తూ ఉంటాడు. అన్నా నువ్వు ఏడవకన్నా అంటే, నేను ఇప్పటివరకు అసలు ఇలాంటి పర్సన్స్ని చూడలేదు, అసలు ఈగోయిస్టులు, మామూలుగా ట్రూత్లెస్, ఏమంటారు చాలా మాటలు అయితే గట్టిగానే మాట్లాడతాడు. రూత్లెస్ అన్నాక సెల్ఫిష్, ఇలాంటి మనుషుల్ని చూడలే. నిజంగానే సెల్ఫిష్గా ఉండాలి, కానీ అతిగా ఉండాల్సిన అవసరం లేదు. అతిగా కాదు, ఇది ఓవర్ పీక్ అతి అనమాట. అసలు అది ఆలోచించాల్సిన అవసరం లేని పరిస్థితి. అంత దారుణంగా అంత క్రూషియల్గా కూడా ఉన్నదన్నమాట. అంత వరస్ట్ కంటెస్టెంట్స్ ఇప్పటివరకు కామనర్స్ మొత్తం అందరు వరస్ట్ అని చెప్పేసి మర్యాద మనిషే మాట్లాడతాడు. ఇంత మాట్లాడిన మర్యాద మనిషి ఇంకా డైరెక్ట్ తర్వాత మాట్లాడేది ఏంటంటే, అసలు తర్వాత వచ్చేసి ఆరెంజెస్ దొంగతనం అయితే జరుగుతుందో ఆరెంజెస్ గురించి అయితే మాట్లాడతారో, ఆరెంజెస్ దొంగతనం చేసింది ఎవరు అన్నప్పుడు, సో డైరెక్ట్గా ఆరెంజెస్ గురించి మాట్లాడినప్పుడు అది దొరుకుతాయి. అంటే సంజన తీసి దాచిపెడుతుంది, ఈమె ఆల్రెడీ నేను ఎవరు దొంగతనం చేయకుండా నేను చూసుకుంటానని ప్రియా చెప్తుంది, శ్రీజ చెప్తుంది. వీళ్ళని ఎట్లయినా చేయాలి అనే ఒక కంటెంటా లేదని కాదు, వీళ్ళకి ఏంటి అనేది చూపించడానికి ఈమె చేయాల్సింది చేస్తుంది. సంజన తీసుకెళ్ళి దాచిపెట్టడం ఇది చేసినాక కూడా ప్రియా వెతుకుతుంది, అందరిని వెతుకుతుంది, చాలా దారుణంగా మాట్లాడుతుంది, ఏదో నిజంగా దొంగల్లాగా ట్రీట్ చేస్తుంది. అసలు అది ఒక కంటెంట్, ఒక షో అనేది వీళ్ళకి అసలు ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు. తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు. తర్వాత ఆరెంజెస్ దొరకగానే డైరెక్ట్ కిచెన్లో ఉన్న వాళ్ళు ఇన్ని ఆరెంజెస్ పెడుతుంటే మీరేం చేస్తున్నారు, మీరు కావాల్సుకొని చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అసలు నోరైంది అబ్బా. అసలు ఆ నోరా పెంటనా అదేమన్నా మురికి కాల్లో కంటే అద్భుతంగా చేస్తుంది ఆ మాటలకి. మీరందరూ ఎన్నో ఉన్నారు, మీకు తెలియకుండా జరుగుతాయా, మీకు తెలియకుండా చేస్తారా అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత జరిగి ఇంత చేసినాక మనీష్ అప్పటిదాకా వీళ్ళు ఇలాంటి పర్సన్స్ రూట్లెస్, సెల్ఫిష్, ఈగోయిస్టులు ఇలాంటివన్నీ మాట్లాడిన పర్సను డైరెక్ట్గా ప్రియాని తీసుకెళ్ళి నాకు తెలుసు ఎవరు తీశారో ఏంటో ఆ భరణి గారు తంజ వాళ్ళ మీద వాడు ఏడుస్తున్నారు. ఇప్పటిదాకానేమో ఏడు చేసి వాళ్ళతో ఉండనని చెప్పేసి వీళ్ళు మొత్తానికి ఇమాన్యుయల్ తోటి వెళ్ళి నేను టెనెంట్స్ రూమ్లో ఒక బెడ్ ఖాళీ ఉంటే చెప్పు నేను వచ్చి ఉంటాను, నేను అసలు వాళ్ళతో ఉండను అని చెప్పేసి అంతా ఓవర్ యాక్టింగ్ చేసిన తను సడన్గా చూస్తే ఒకసారి ప్లేట్ ఫిరాయించేసి లేదు ప్రియా నాకు తెలుసు వాళ్ళు తీశారని, వాళ్ళు ఏంటో నాకు అర్థమైపోయింది, వాళ్ళ నవ్వులోనే అర్థమైంది. ఏం నవ్వు రా స్వామి, మీరు ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారు, అంత పనికి మాలిన ముచ్చాడు తప్పితే. ఇంకా మాస్క్ మ్యాన్ని అసలు మనోడు ఆ ఫుడ్ తింటలేడు, అసలు ఏం చేసలే, ఫస్ట్ ఈయన తోసేయాలి హౌస్ నుంచి, బయటకు తోస్తే కానీ దరిద్రం వదిలిపోదు. ఆ రేంజ్లో ఇరిటేషన్ చేస్తారు అనమాట జనాల్ని. మనకి చెయ్యాలి, మరి ఇంత తీయాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మాస్క్ మ్యాన్కి ఆ కన్సెషన్ రూమ్లోకి పిలుచుకొచ్చినాక అసలు మనోడికి ఎట్లా అంటే మామూలుగా కాదు ఇరిటేషన్. బిగ్ బాస్ నేను ఆల్రెడీ 1 year 2 years నుంచి డిప్రెషన్లోనే ఉన్నాను, ఇప్పుడే బయటకు వచ్చాను, సో ఇలాంటి మనుషుల మధ్యలో ఉండలేకపోతున్నాను, ఇమడలేకపోతున్నాను. ఈ తనుజ, ఇమాన్యుయల్, భరణి వాళ్ళతో అసలు నాకు అసలు ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి, క్రియేట్ చేస్తున్నారు, నాకు వాళ్ళతో అవ్వట్లేదు అని అంటే నువ్వు ఏడుస్తున్నావు, పక్కన వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నావు. ఒక మూలకు పోయి నేను తినను, ఫుడ్ తినను అని చెప్పేసి పడుకొని అన్నీ చేసి డ్రామాలంతా క్రియేట్ చేసి సింపతికి వర్కౌట్ చేద్దామని చేసి అంతా చేసినాక కూడా పక్కన వాళ్ళ మీద వాడు ఏడుస్తున్నాడు. బిగ్ బాస్కి చెప్తాడు, మీరు బిగ్ బాస్ కూడా బాగా మోటివేషన్ ఇస్తాడు, నువ్వు అగ్ని పరీక్ష షో లాంటి పెద్ద షోలు అంత అగ్ని పరీక్ష దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, లేదు బిగ్ బాస్ నాకు అవ్వట్లేదు, నేను చాలా జెన్యున్ పర్సెంట్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, సుమన్ శెట్టి, రాము రాథోడు, మన సృష్టి ఎలాగో వెళ్ళిపోయింది, సో నాకు వీళ్ళు బాగా జెన్యున్గా అనిపించారు, మిగతా వాళ్ళందరూ చాలా ఫేస్ను మాస్క్లు వేసుకొని మాట్లాడుతున్నారు చేస్తున్నారు అని చెప్పినాక రాము రాథోడ్ని పిలిచి నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి నేను ఒక సర్వెంట్ లాగా పెట్టడం అనేది ఇంకొక పరమాద చెప్తా. అంతా చేసినాక ఈ లొల్లి అంతా జరుగుతుంది, ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతున్నప్పుడు కూడా ఆ మాస్క్ మ్యాన్ బయటకు వస్తాడు. ఓకే అనుకున్నాక ఇప్పుడు నేను చెప్తా ఒక్కొక్కరు ఎట్లుంటారు అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏడ్చి నువ్వు చేసుకొని ఇంత జరిగినా కూడా లాస్ట్కి వచ్చేసరికి నువ్వు చేసేది ఏంది? ఎంతసేపు పక్కనోడితే తప్పు, వాడిదే తప్పు, వాళ్ళే చేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇంత పరమ చెత్తగా ఉన్నారు కాబట్టి సెలబ్రిటీస్ ఏం చేయకపోయినా కూడా వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కంటెంట్ 10% ఉంటే మిగతా 90% వీళ్ళే హైప్ ఇస్తున్నారు. సో ఇంత దారుణంగా చేస్తున్నారు, ఇన్ని చేసినాక కూడా మళ్ళీ ఆరెంజెస్ దొంగతనం చేసినంత మాత్రాన ఇది లేదో ఒక బ్యాంక్నే దొంగతనం చేసిన ఫీలింగ్లే చేస్తున్నారు. అరే తినడానికి ఫుడ్డే కదా సార్ తీసారు, ఇది కాదు ఇది ఒక 2 మాటలు అనేసి అయిపోయింది.
వీళ్ళు ఎంత దారుణంగా అసలు అప్పటిదాకా ఒకలాగా ఉండేసి మనీష్ ఒకలాగా మాట మార్చేసి నిజంగా ఈయన పెద్ద ఏమంటారు కూల్ ప్లేయరా ఇంటెలిజెంట్ అనుకుంటున్నా. మామూలు ఇంటెలిజెంట్ కాదు ఇది. షోని ఎట్లయినా ఖచ్చితంగా ఇట్ కాదు ఫ్లట్ చేయాలా, మామూలు కాదు ఫట్ అయిపోవాలి ఈ షో, ఎట్లయినా అట్టర్ ఫ్లాప్ చేద్దాము అని చెప్పేసి ఇంటెలిజెంట్ గేమ్ ఆడుతున్నారు కామనర్స్ అందరూ. అందులో దానికి పెద్ద మనోడేమో అంటారు మర్యాద మనీష్ ఏమో దానికి పెద్ద లీడర్ అనమాట. సో ఇంకా మిగతా ఒక్కొక్కరు అపరిచితుడు క్యారెక్టర్స్ లాగా అపరిచితుడిలాగా మన హరీష్ ఉండే మిగతా గయ్యాలి గంపలు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు హౌస్లో. వాళ్ళు ఎవరు అనేది మీకు అర్థమైపోయింది కదా. సో ఇంత జరిగి ఇంత సిచ్యువేషన్ అయినాక సో అయినా కూడా వీళ్ళకి ఏ కట్టసి ఉండట్లేదు, అసలు ఏ లొల్లే అనేది లేదు. మనం ఎంతసేపు మనం కాంట్రవర్సీ చేయాలి, మనం ఇదే చేయాలి, ఇదే రచ్చం ఉండాలి, ఇదే మాట్లాడుకోవాలి అనేదే జరుగుతుంది. సో ఇంకా తర్వాత నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్లో తనుజ గారు నామినేట్ చేసింది హరీష్ అండ్ ఫ్లోరా, వీళ్ళిద్దరి గురించి నామినేషన్ చేసింది. హరీష్ గురించి నిజంగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీకు ఏదన్నా అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. హరీష్ చేసే పనులకి, హరీష్ చేసే రచ్చకి, హరీష్ ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని మనోడే ఈ ఆర్ఆర్ కూడా మనోడే కొట్టుకుంటున్నమాట, ఆ రేంజ్లో రచ్చ చేస్తున్నాడు. సో మనోడికి ఖచ్చితంగా అంత ఇబ్బందిగా ఉంటే పంపించేయచ్చు, ఎందుకంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ బొచ్చడ మంది ఉన్నారు బయట. అలా ఆయన సెలెక్ట్ చేసి తీసుకొచ్చి పెద్ద తప్పు చేసినట్టు, అంతకంటే మంచి టాలెంట్ వాళ్ళు లేరా? నాగున్నాడు, దివ్య ఉంది, చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకోవచ్చు. మరి ఇంత ఓవర్ స్మార్ట్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే ఆ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడాడో ఇలాంటివన్నీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది తనుజ, చాలా గట్టిగా మాట్లాడింది, అది నాకు చాలా బాగా అనిపించింది. సో తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గురించి కూడా మాట్లాడింది ఏంటి అంటే షాంపూ ఇష్యూ, షాంపూ కండిషనర్గా కలిపి అంతా ఇద్దరికి అంత గొడవలు అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని దాని మీద బేస్ చేసుకుంటే ఓకే ఇది నా పర్సనల్, ఫ్రీ బర్డ్ అనేది కూడా పెద్ద వర్డ్ ఏం కాదు అంటే అది నా పర్సనల్ అని చెప్పేసి ఫ్లోరా చెప్పేసి సైడ్ అయిపోతుంది. ఇంకా మనీష్ వస్తాడు సెకండ్ నామినేషన్గా. మనీష్ భరణిని నామినేట్ చేస్తాడు. ఆ ఎగ్గు టాపిక్ గురించి మీరు నిజంగా మామూలు స్నేక్ కాదు, ఓ రేంజ్ స్నేక్ అంటాడు. ఎందుకనంటే ఎగ్గు గురించి అంత టాపిక్ అవుతుంటే మీరు చెప్పలేదు, మీకు తెలిసి కూడా మీరు కావాల్సుకొని చేస్తున్నారు. అంత ఈ ఎగ్గు ఇష్యూ జరుగుతుంటే మీరు వచ్చి డైరెక్ట్గా టీ తాగుతారా అని చెప్పేసి టీ మీదకి మళ్ళీ ఇచ్చారు. ఆ ఇష్యూనంతా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. మీరు ఇంత స్మార్ట్ ప్లేయరు, ఇంత దారుణంగా ఆలోచిస్తారు, ఇంత క్రూషియల్. నిజంగా బర్నీ గారిని వీళ్ళు ఖచ్చితంగా ఒంటి చేత్తో లేపాలని ఫిక్స్ అయినట్టు. అందరూ బర్నీ గారి మీద మడిపోతున్నారు, కానీ బర్నీ గారిని నిజంగా ఆయన మైండ్ సెట్ అట్లుందా లేదని కాదు, అదొక పార్ట్ ఆఫ్ గేమ్లో వెళ్ళిపోతుంది తప్పితే అంతకు మించి ఇంకేం లేదనమాట. మనోడు కూడా చేసేది ఏంటి, ఇంకో ఇష్యూ ఏంది అంటే ఈ ఎగ్గు గురించేనే కాదు, మనోడు చేసిన ప్రతిదానికి కూడా ఇదే ఈగోలాగా ఫీల్ అయిపోయి మనోడు ఇట్లా చేస్తాడు, నువ్వు ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తావు, మీ దగ్గర నెగిటివే చేస్తారు. నిజంగా బర్నీ గారు చాలా కూల్గా, నేను నెగిటివ్గా ఆలోచిస్తే ఎదుటివాడిలో ఎన్ని 100 తప్పులున్నా కూడా ఒక్క మంచి అనేది ఉంటుంది, ఆ మంచినే నేను చూడగలుగుతా. సో నేను చేసింది ఇంత ఇష్యూ, ఇప్పుడు డెమోన్ పవన్ నాతో ర్యాప్ సరిగా లేదు అని చెప్పేసి నిన్ను సేవ్ చేసి ఆయనను నామినేషన్లో పెట్టాను, అంత డేంజర్లో పెట్టాను. అదేదో ఆయన్నే డేంజర్లో పెట్టకుండా నేను తర్వాత పవన్తో నాకు మాట్లాడడం కానీ అది కానీ చేసినాక మనోడు యాటిట్యూడ్ కాదు ఇది, నేను చాలాసార్లు 100 సార్లు సారీ చెప్పాను, అయినా కూడా యాక్సెప్ట్ చేశాడా చేయడానికి సంబంధం లేదు, నాకు ఇప్పటికి కూడా దానికి రియలైజేషన్ అవ్వలేకపోతున్నాను, నేను చెప్తూనే ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. దానికి కూడా పవన్ యాక్సెప్ట్ చేశాడు. ఇంత జరిగినాక కూడా మళ్ళీ మీరు ఏదో చాలా నీట్గా పద్ధతిగా మాట్లాడతారు అని అనుకున్నాం. మీకు నా నుంచి ఒక్క మంచి కూడా కనిపించట్లేదు, మీకు అన్ని చెడే కనిపిస్తుంది, బట్ నాకు అవసరం లేదు, ఆడియన్సే చూసుకుంటారు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాడు. దాన్ని ఇరిటేషన్ చేసి రచ్చలేపాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి రీతు. సో రీతు గురించి రూల్స్ బ్రేక్ చేస్తున్నావు, నువ్వు ఊరికే ఇంట్లోకి వచ్చి తిరుగుతున్నావు, ఫుడ్ ఊకే తింటున్నావు, మాకంటే ఎక్కువ నువ్వే హౌస్లో ఉంటున్నావు, చాలా ఎట్లా అంటే ఇట్లా చీప్గా తీసి పడేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ ఇల్లు ఏమన్నా ఎవడు కొనుక్కున్నారు రసం, అది అందరికీ షో, అది జస్ట్ ఫర్ షో. ఆ షో కోసం నువ్వైనా వాళ్ళైనా ఒకటే ఈక్వల్ అక్కడ. ఫస్ట్ థింగ్ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మన హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ హౌస్ బయట ఉన్నారా లోపల ఉన్నారా కాదు, అక్కడ ఎక్కడున్నా బిగ్ బాస్లోనే ఉన్నారు. బిగ్ బాస్లో ఉన్నారంటారా, అవునరా వాళ్ళు అవుట్ హౌస్లో ఉన్నారు, వీళ్ళు ఇంట్లో ఉన్నారా, లగ్జరీ ఇంట్లో ఉన్నారా అని చెప్తారా, కాదు కదా, బిగ్ బాస్లోనే ఉన్నారని చెప్తారు. అది మిస్ అవుతుంది. ఈ గిన్నెల గురించి కూడా, గిన్నెలు కూడా సరిగా క్లీన్ చేస్తలేవు, అది చేస్తలేవు. అరే అగ్ని పరీక్ష షోలో నువ్వేం చేసినావా, అక్కడ గిన్నెలు క్లీన్ చేసిన సరిగ్గా చూడమంటేనే చేత కాలేదు, నువ్వు ఇంకా వీళ్ళ గురించి గిన్నెలు కడగాలి, గిన్నెలు చేయాలి అని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా పెద్ద కాట్రాజ్ అనమాట. మామూలు కాట్రాజ్ కాదు, పెద్ద కాటేసే కాట్రాజ్ ఇది. మనం ఏదో అనుకుంటాం, ఇది ఇంకేదో తీసుకెళ్ళి కాట్రాజ్ లాగా పోర్ట్రైట్ చేస్తున్నాడు అనమాట. అంత అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, కామనర్స్కి బీభత్సమైన బలుపు ఉందబ్బా.
ఆ బలుపు అనేది ఎట్లా పోతుందో తెలియదు, కానీ ఒక్కరిని గట్టిగా ఎలిమినేషన్ చేస్తే కానీ సెట్ అవ్వదు, అందరికీ దిమ్మ తిరిగిపోదు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనే. మొత్తానికి నాకు ఈరోజు ఎపిసోడ్ అనేది మరి ఇలా డామినేషన్ ఎక్కువైపోతుంది కాదు, ఇలా ఇరిటేషన్ ఎక్కువైపోతుంది, ఎపిసోడ్లు చూడలేకపోతున్నారు పాపం. టీఆర్పీ మొత్తం టీ టాటా అన్నట్టుగా జరిగిపోతుందండి, టిమ్ అంటున్నట్టుంది. వాళ్ళు టాటా చెప్తారు ఆటోమేటిక్గా, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్